సినీ హీరోల మీద అభిమానం ఫ్యాన్స్ ప్రాణాలు తీస్తోంది. అభిమాన హీరో మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు ప్రాణాలకు తెగించి మరీ థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఇక వేలకు వేలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసుకుని థియేటర్లకు వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్లు బెనిఫిట్ షోల్లోనూ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. వీటికి తోడు సినిమా రిలీజ్ రోజు థియేటర్లకు స్టార్ హీరోలు వస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. నిన్నటి సంధ్యా థియేటర్ కి హీరో అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. గతంలో దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ హంగామా జరిగింది. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వడంతో తొక్కిసలాట జరిగింది. చివరకు సెక్యూరిటీ రీజన్స్ తో ఈవెంట్ రద్దు చేసిన దేవరా మూవీ టీం పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ ఎక్కడలేని హంగామా చేస్తుంటారు. అభిమానంతో ప్రాణాలు కోల్పోతున్నారు హీరోల ఫ్యాన్స్. అయితే సినిమా హైప్ కోసమే ఫ్యాన్స్ వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, థియేటర్ దగ్గర ఇలాంటి ఘటనలకు కారణం ఏంటి? రైట్ స్రవంతి, బేసికల్లీ సినీ హీరోలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా స్టార్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసేందుకు కావచ్చు, కలిసేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, లేదా ఫోటో దిగేందుకు, ఒక సైన్ తీసుకునేందుకు, ఏదన్నా అవని ఆటోగ్రాఫ్ కోసం కావచ్చు, దేనికైనా సరే సినీ హీరోలు అంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది. అట్లాంటి క్రేజ్ ఉన్న ఒక హీరో అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ని కలిసేందుకు, చూసేందుకు చాలామంది ఫ్యాన్స్ నిన్న సంధ్యా థియేటర్కి ఎగబడ్డం అనేది జరిగింది. సంధ్యా థియేటర్కి సినిమా చూసేందుకు వస్తున్నాను అని చెప్పి ముందుగానే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫార్మ్ చేశాడు అల్లు అర్జున్. దాంతోపాటు మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 9:30కి ప్రీమియర్ షో ఉంటే అప్రాక్సిమేట్లీ 6 o'clock కల్లా మీడియాకు మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ అలా ఫార్వర్డ్ అయ్యి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి సినిమా చూడడానికి వస్తున్నాడు అని చెప్పి భారీగా ఫ్యాన్స్ రావడం జరిగింది. అరౌండ్ 9:20 ఆ టైంలో అల్లు అర్జున్ థియేటర్లోకి భారీగా ర్యాలీతో వచ్చాడు. ర్యాలీతో వచ్చి అందరికీ, ఫ్యాన్స్ అందరికీ కూడా హాయ్ చెప్తూ లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్లో ఒకేసారిగా ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్ లోపలికి చొచ్చుకు రావడం జరిగింది. అప్పటికే సినిమా చూసేందుకు చాలా మంది ఫ్యామిలీతో కావచ్చు, ఫ్యాన్స్ నార్మల్గా పుష్ప ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా సినిమాకి రావడం జరిగింది. సినిమా థియేటర్ గేట్ లోపల ఉన్నారు వాళ్ళంతా. సో ఆ టైంలో అల్లు అర్జున్ రావడం, అల్లు అర్జున్ లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో ఎగ్జాక్ట్గా అదే టైంలో మొత్తం ఫ్యాన్స్ అందరూ గేట్ లోపలికి చొచ్చుకొచ్చారు. సో అప్పటికే గేట్ లోపల కొంతమంది ఉండడంతో వాళ్ళందరూ కూడా అక్కడ చిన్న తొక్కిసలాట జరిగింది. అంటే అది ముందుగా చిన్న తొక్కిసలాట జరగడం, దాని తర్వాత పోలీసులు అంతా కూడా లాఠీ చార్జీ చేయడం జరిగింది. దాని తర్వాత అది వేల మంది అక్కడ ఫ్యాన్స్ అంతా రావడంతో ఒకేసారి తొక్కిసలాట పెరగడం, దాంతోపాటు అక్కడున్న ప్రీమియర్ షో చూసేందుకు వాళ్ళ ఫ్యామిలీ నలుగురు కలిసి రావడం జరిగింది. రేవతి భర్త, అలాగే 2 పిల్లలు రావడం జరిగింది. రేవతి, దాంతోపాటు శ్రీతేజ్ కింద పడిపోవడంతో తొక్కిసలాట అంటే తెలుసు ఎవరికి వాళ్ళు. ఆ పోలీసులు ఎప్పుడైతే లాఠీ చార్జ్ చేస్తారో వాళ్ళంతా కూడా ఒకేసారి పరుగులు పెట్టడం జరుగుతుంది. సో కింద ఎవరు ఉన్నారు, కింద ఎవరు పడ్డారు, ఎవరిని తొక్కుతున్నాం అట్లాంటి చూసే సమయం కూడా ఉండదు. అట్లాంటి టైంలోనే కింద వీళ్ళిద్దరూ ఉండిపోవడంతో వెంటనే అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది రేవతి, 39 సంవత్సరాలు. దాని తర్వాత శ్రీతేజ్ స్పృహ కోల్పోయినప్పటికీ కూడా అబ్బాయికి సిపిఆర్ చేసేందుకు అక్కడ పోలీసులు వెంటనే సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేస్తున్నప్పటికీ కూడా అబ్బాయి స్పృహలోకి రాకపోవడంతో వెంటనే వీళ్ళిద్దరినీ కూడా అంబులెన్స్ లో తరలించడం జరిగింది. దుర్గాబాయి దేశ్ముఖ్కి తరలిస్తుండగా, అంటే ముందే చనిపోయినట్లుంది ఆ మహిళ, కానీ బాబు పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో వెంటనే ఆ అబ్బాయిని మాత్రం కిమ్స్ హాస్పిటల్కి, బేగంపేట ఆర్పీ రోడ్ లో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. సో ఆ అబ్బాయికి ఇప్పుడు ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. మహిళ అయితే మాత్రం డెత్ అని చెప్పి డాక్టర్స్ డిక్లేర్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వాళ్ళిద్దరినీ కూడా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ నలుగురు పరిస్థితి ఇట్లా ఉంది. అయితే ఓవరాల్ గా ఇది అంటే ఒక మహిళ చనిపోవడం, ఒక అబ్బాయి 9 సంవత్సరాల బాబు
శ్రీతేజ్కి క్రిటికల్గా ఉండడం, ఈ రెండు నిజంగా ఇది బాధాకరం అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా మనం ఒకసారి ఇలాంటి ఈవెంట్ల గురించి ఒకసారి అయితే ఖచ్చితంగా స్రవంతి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. జస్ట్ 2 months బ్యాక్ దేవరా ఈవెంట్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. దేవరా ఈవెంట్కి సంబంధించి శ్రేయాస్ మీడియా పాసులు ఇష్యూ చేయడం జరిగింది. పాసులు పోలీసులకి ఇంతమంది వస్తారు, 1000 మంది ఫ్యాన్స్ వస్తారని ముందు ఇంటిమేట్ చేస్తున్నారు, కానీ పాసులు మాత్రం ఎక్కువ జారీ చేస్తున్నారు. సో పాస్ ఉంది కదా అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా జరుగుతున్న ఈవెంట్ దగ్గరికి వస్తారు, ఈవెంట్ లోపలికి పాస్ ఉన్న వాళ్ళని పంపించట్లేదు. సో పాస్ ఉన్నప్పుడు ఎందుకు పంపించరు? వాళ్ళు ఆల్రెడీ డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తారు. దాంతోపాటు పాస్లు ఉన్న వాళ్ళతో పాటు పాసులు లేని వాళ్ళకి కూడా, అంటే కారులో ఒక హీరో వెళ్తుంటే కనీసం చూడొచ్చు కదా అని చెప్పి అక్కడికి చాలామంది వస్తున్న సిచ్యువేషన్స్ మనం చాలా చూసాం. అట్లనే దేవరా ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అక్కడ అద్దాలు పగలగొట్టడం కావచ్చు, కొంతమంది గాయాలు అవ్వడం, పోలీసులు లాఠీ చార్జ్, ఇదంతా మర్చిపోక ముందే మళ్ళీ నిన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడం జరిగింది. సో ఈ సీన్ మొత్తానికి చూస్తే కనుక అల్లు అర్జున్ నిజంగా సంధ్యా థియేటర్కి ఫ్యామిలీతో రావడం, రష్మిక, దేవిశ్రీ ప్రసాద్ రావడంతో అక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు. కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒక హీరో వస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ అనేది మాత్రం మినిమం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులు తక్కువ మంది రావడం, ఫ్యాన్స్ ఎక్కువ మంది రావడంతో అక్కడ జరిగిన లాఠీ చార్జ్కి ఇప్పటికే సంధ్యా థియేటర్ మీద కూడా మనం కేసు ఫైల్ అనే సిచ్యువేషన్ చూసాం. అసలు సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ నిజంగా రావడం అవసరమా అంటే ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకునే టాప్ హీరోలు ఎవరైతే ఉంటారో ఎవరు కూడా ఒక నలుగురులో, అంటే ఫ్యాన్స్ పెద్దగా వస్తారు కాబట్టి వాళ్ళందరిలో సినిమా చూడడానికి చాలా మంది బయటికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి అని చెప్పి బయటికి రాకపోవడం అనేది జరుగుతుంది. కానీ అల్లు అర్జున్ పుష్పాని సంధ్యా థియేటర్లోనే చూడాలి అని చెప్పి అక్కడికి రావడం జరిగింది. 3 గంటల ముందే మెసేజ్ పిఆర్ గ్రూప్ నుంచి రావడం జరిగింది. అయితే బేసికల్లీ ఇలా సినిమాలు చూడడం కావచ్చు, ఫ్యాన్స్ని కలవడానికి కావచ్చు వస్తారు హీరోలు, కానీ సడన్గా వచ్చి ఎవరికి ముందు ఇంటిమేషన్ ఇవ్వకుండా సడన్గా వచ్చి ఆ థియేటర్లో సినిమా చూడడం, లేదు అంటే కనుక ఫ్యాన్స్ని కలిసి ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం అనేది కామన్గా జరుగుతుంది. కానీ అల్లు అర్జున్ అట్టహాసంగా ఒక మెసేజ్ని రిలీజ్ చేసి ఆ థియేటర్లోకి రావడం వల్లే ఈ సీన్ అనేది ఈ సిచ్యువేషన్ అనేది జరిగింది అన్నట్లుగా తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఇప్పటి వరకు, అంటే రాత్రి 10:30 ఆ టైంలోనే మహిళ మృతి అని రావడం జరిగింది, బాబుకి సీరియస్గా ఉంది అని అరౌండ్ 10:30, 11 అట్లా మెసేజ్ రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు, అంటే ఒక 12 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ నుంచి ఒక్క మెసేజ్ కూడా ఇప్పటి వరకు రాలేదు. అంటే తనను చూసేందుకు రాకపోయినప్పటికీ కూడా తన సినిమా చూసేందుకే అక్కడికి ఆ ఫ్యామిలీ రావడం జరిగింది. అదే ఫ్యామిలీ మామూలుగా అయితే అక్కడికి రావాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా తన ఫ్యాన్సా కాదా పక్కన పెడితే ఎప్పుడు కూడా అల్లు అర్జున్ ఒక మాట చెప్తాడు, ప్రీ రిలీజ్లో కూడా మన ఒక విషయం చెప్పాడు, ఎవరైతే నా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ నేను ముద్దుగా ఆర్మీ అని పిలుచుకుంటా అని చెప్పి. సో తన ఆర్మీలో ఒకరికి ఇలా జరిగింది. పుష్పకి ఫ్యానా లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టండి, ప్రీమియర్ షోకి వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితేనే వస్తారు. సో అలాంటి ఆర్మీకి, అంటే ఒక మహిళ చనిపోయింది, ఒక బాబుకి సీరియస్ ఉంది, అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ కనీసం ఒక్క మెసేజ్ కూడా ట్విట్టర్లో కూడా తను కనీసం సంతాపం తెలిపిన సందర్భం కూడా ఇప్పటి వరకు జరగలేదు, 12 గంటలు అవుతున్నప్పటికీ కూడా. సో దీని మీద అల్లు అర్జున్ మీద కూడా కొంతమంది ఫిలిం క్రిటిక్స్ కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, సాధారణ జనం కావచ్చు, ఈ సంఘటనకు సంబంధించి కనీసం అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అని చెప్పి చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద అల్లు అర్జున్ మీద కూడా కేసు ఫైల్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి శ్రవంతి.